హలో అండి అందరికీ. బాష్ డిష్ వాషర్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో దీంతో మనం ఒక పెద్ద టబ్బు అంట్లైనా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చిన్న చిన్నవి కప్స్, గ్లాసులు, స్పూన్స్ అట్లాంటివన్నీ కూడా పైన సెట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ప్లేట్స్, వెజిల్స్ అన్ని కూడా కింద సెట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా సెట్ చేసుకుంటే అంత ఎక్కువ అంట్లు అనేవి దీంట్లో పడతాయి. సో చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు, ఇది కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా, వాటర్ ఎక్కువ యూజ్ చేసుకుంటుందా, దీనిలో కడిగిన వెజిల్స్ లో తింటే మనకి ఏమైనా రోగాలు వస్తాయని అట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. కరెంట్ బిల్ అయితే 100-200 కన్నా ఎక్కువగా రాదు రోజు యూజ్ చేసినా కూడా. అండ్ వాటర్ అయితే చాలా, మనం కడిగిన దానికన్నా కూడా చాలా తక్కువ వాటర్ యూజ్ చేస్తుంది. దీనిలో 6 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏదో ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ బటన్ క్లిక్ చేయడమే. చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోతాయి. సో మనము ఐరన్, అల్యూమినియం, రాగి తప్ప మిగతా అన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ అయితే కాస్త పలచటి ప్లాస్టిక్ కాకుండా గట్టి ప్లాస్టిక్ ఏదైనా కూడా వాడుకోవచ్చు. నేను క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు రివ్యూ చూస్తున్నాను చూడండి ఎంత బాగా క్లీన్ చేసినాయి. సో మనం హ్యాండ్తో యూజ్ చేసి క్లీన్ చేసినా కూడా ఇంత బాగా క్లీన్ చేయము. వాటర్ కూడా మనం ఎక్కువ యూజ్ చేస్తాము. ఇది తక్కువ వాటర్తో చాలా బాగా వెజల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేస్తుంది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలన్న ఉద్దేశం మీకు ఉంటే కనుక నిరభ్యంతరంగా పర్చేస్ చేయొచ్చు. ఫుల్ వీడియో లింక్ అనేది ఛానల్ నేమ్ కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫుల్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మన వాటర్ కనుక ఒకవేళ సాల్ట్ లెవెల్ ఎక్కువగా ఉన్నట్టయితే ఇన్స్టాలేషన్కి వచ్చినప్పుడే మనం సాల్ట్ లెవెల్ చెక్ చేయించుకొని దానికి తగినట్టుగా మనం మిషన్లో సెట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా క్లీన్ అవుతాయి. సో ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్వెస్ట్ చేయగలుగుతాం అనుకుంటే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. అంతే అండి ఈ వీడియో. బై.